ఏపీ మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో అన్న ఆందోళన టీడీపీ నేతల్లో నెలకొంది. సీనియర్లకే చంద్రబాబు పట్టం కడతారా, కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే జిల్లాల వారీగా పేర్లను పరిగణలోకి తీసుకున్నారనే వార్త నేతల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ నెల 12న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనుండగా కేబినెట్ బెర్తులపై మాత్రం సస్పెన్స్ వీరటం లేదు. జనసేన, బీజేపీకి కేబినెట్లో పదవులు ఇవ్వాల్సి ఉండడంతో తమలో ఎవరికి ఛాన్స్ వస్తుందోనని టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మరొక పక్క తమకే మంత్రి పదవులు వస్తాయని సీనియర్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లుగా ఉండి ఇప్పటివరకు మంత్రి పదవులు దక్కని వారు సైతం ఈసారి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కుతుందని భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చంద్రబాబు సామాజిక న్యాయం పాటించనున్నట్లు తెలుస్తోంది. బీసీ, కమ్మ, కాపు నేతలకు 5 చొప్పున మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రెడ్లకు 3 లేదా 4, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు 1 చొప్పున మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే మంత్రి పదవులు ఇచ్చేందుకు జిల్లాల వారీగా చంద్రబాబు నాయుడు ఒక లిస్టును ప్రిపేర్ చేసినట్లు టీడీపీలో ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రతి జిల్లా నుండి ప్రియారిటీ వారీగా 2-3 పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుండి బీసీ సామాజిక వర్గం కోటాలో సీనియర్ నేత అచ్చెన్నాయుడు, మాజీ విప్ కూన రవికుమార్తో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుండి మాజీ మంత్రి కొండ్రు మురళిల పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావు, అదితి గజపతిరాజుకు ఛాన్స్ దక్కనుందని, ఇదే జిల్లా నుండి ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారానికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విశాఖపట్నం నుంచి కాపు వర్గం నుంచి గంటా శ్రీనివాసరావు, బీసీ కోటాలో అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు పేర్లతో పాటు ఎస్సీ కోటాలో వంగలపూడి అనిత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటు తూర్పు గోదావరి జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గం తరఫున యనమల రామకృష్ణుడు, కాపు కోటాలో నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేర్లు వినిపిస్తూ ఉండగా కమ్మ కోటాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాపు కోటాలో నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి గ్యారంటీ అనే మాట పార్టీలో వినిపిస్తోంది. క్షత్రియ కోటాలో రఘురామకృష్ణరాజు పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో బీసీ కోటాలో యాదవ సామాజిక వర్గం నుంచి పార్థసారథి, మత్స్యకార సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుండి కాపు సామాజిక వర్గం నుంచి బోండా ఉమామహేశ్వరరావు, ఆర్య వైశ్య కోటాలో శ్రీరామ్, ఎస్సీ కోటాలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నుంచి కమ్మ కోటాలో నారా లోకేష్, కాపు కోటాలో కన్నా లక్ష్మీనారాయణ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ లేదా నక్కా ఆనంద్ బాబుకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గం తరఫున ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, ఎస్సీ కోటాలో డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుండి కాపు కోటాలో నారాయణ, రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రశాంతి రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కడప నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి, రామ్ భూపాల్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కర్నూలు నుంచి మైనారిటీ కోటాలో ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య వర్గం నుంచి టీజీ భరత్ పేర్లతో పాటు అనంతపురం నుంచి పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి, కాల్వ శ్రీనివాస్ కూడా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. చిత్తూరు నుంచి రెడ్డి కోటాలో ఎన్ అమర్నాథ్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈసారి ఎలాగైనా కేబినెట్ బెర్త్ దక్కించుకోవాలనే లక్ష్యంతో నేతలు తమకు తోచిన ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్న నేతలు లాబియింగ్ మొదలుపెట్టారు. మరి ఎవరికి బెర్త్ దక్కుతోందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏపీలో మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జనసేనకు 5 మంత్రి పదవులు ఇచ్చేందుకు బాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మరో 4 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూనే రాష్ట్ర మంత్రివర్గంలో చేరేందుకు జనసేన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో చేరడంతో పాటు ఏ శాఖలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం తమ అభిప్రాయాలను పవన్ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. తనకు డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వడంతో పాటు మరో 4 మంత్రి పదవులు ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్లు సమాచారం. జనసేన కోటాలో నాదెండ్ల మనోహర్ కు బెర్త్ దాదాపు ఖరారు కాగా మిగతా పదవులకు కందుల దుర్గేష్,
పంతం నానాజీ, ఆరణి శ్రీనివాసులు, వంశీకృష్ణ యాదవ్ పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, నాగబాబు సిఫారసులతో పవన్ కళ్యాణ్ కు పలు పేర్లు వెళ్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తంగా జనసేనలో మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.